నేను విన్న ఒక జోక్ చెప్తా. నేను ఒక డాక్టర్ గారి దగ్గర విన్నా ఇది. ఇద్దరు జూ పార్క్కి వెళ్తారంట. రోజంతా తిరిగి 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 ఈవినింగ్ టైము సింహాల బోను దగ్గరికి వెళ్ళారంట. ఒకడు సింహాన్ని చూసి అన్నాడంట, అరే సింహం గుడ్లు పెట్టుద్ది కదా అన్నాడంట. రెండోవాడు అన్నాడంట, మైండ్ పోయిందా, సింహం గుడ్లు పెట్టేదిరా, సింహం పిల్లలు పెట్టుద్ది అన్నాడు. కాదురా, సింహం గుడ్లు పెట్టుద్ది అన్నాడంటే. సింహం గుడ్లు పెట్టేదేంద్రా, సింహం పిల్లలు పెట్టుద్ది అన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషను చాలా సీరియస్ అయిపోయి కొట్టుకునే లెవెల్కి వెళ్ళిపోయారు. సరే, వీళ్ళు పొద్దునుంచి వెనకాల గమనిస్తున్నవాడు ఒక ఆయన అన్నాడు. వాడు వచ్చి అన్నాడంటే, పొద్దునుంచి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్స్ లాగా, మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారంటే, వీడు అన్నాడంట, సార్ చూడండి సార్, ఆడు సింహం గుడ్లు పెట్టుద్ది అంటున్నాడు, సింహం పిల్లలు పెట్టుద్ది కదా అన్నాడు. మీరేం చెప్పండి అంటే, వాడన్నాడంట, సింహం అంటే ఏమనుకుంటున్నారు, అడవికి రాజు, దాని ఇష్టం గుడ్లు కావాలంటే గుడ్లు పెట్టుద్ది, పిల్లలు కావాలంటే పిల్లలు పెట్టుద్దని. ఇక్కడ అలా ఉండదని నాకు తెలుసు. ఎందుకు అంటే, నాకు బాగా దగ్గరగా ఉండే ఆత్మీయ సహోదరుల్లో సాల్మన్ అయ్యగారు ఒకళ్ళు. ఇట్లాంటి బాధ ఇక్కడ ఉండదు. కానీ నేను జనరల్గా క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నా. యేసు ప్రభు దేవుడు కదా, ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉందా? గుడ్లు కావాలంటే గుడ్లు, పిల్లలు కావాలంటే పిల్లలు. క్రైస్తవత్వం, బైబిల్ కాన్సెప్ట్ అట్లా అయిపోయింది. గుడ్లు కావాల్సిన వాళ్ళు గుడ్లు, పిల్లలు కావాల్సిన వాళ్ళు పిల్లలు. వాక్యంలోంచి తీసుకుని ఎట్లా అంటే దాన్ని అట్లా ప్రజెంట్ చేస్తున్నారు. దీని వెనకాల ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే, సండే స్కూల్లో మనం బైబిల్ని కథలుగా నేర్చుకున్నాం. అదే పెద్ద అయిన తర్వాత కూడా అదే మైండ్లో ఉండిపోయి మన థియాలజీ అంతా కథల చుట్టూ నడుస్తుంది. కానీ ఉట్టి కథలను గుర్తుపెట్టుకుంటే ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు దావీదు స్టోరీ ఉందనుకోండి, దావీదు గొలియాత్ స్టోరీ. ఎవడన్నా ఏదన్నా పరిస్థితుల్ని ఎదుర్కోలేని భయంలో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఆ స్టోరీ చెప్తా, అరే దావీదుని దేవుడు ఎంతకు నమ్మాడు తెలుసా, గొలియాత్ అంత నమ్మాడు. సో నీకు ఎంత పెద్ద సమస్య వస్తే దేవుడు నిన్ను అంతగా నమ్ముతున్నాడు. ఆ స్టోరీని అట్లా వాడచ్చు. ఇంకొకడికి దేవుడు మీద నమ్మకం కొంచెం ఇదైనప్పుడు, అరే నువ్వు దేవుడిని నమ్ముకుంటే నువ్వు 5 రాళ్ళు తీసుకున్నా ఒక్క రాయి చాలు, నువ్వు కావాల్సింది నువ్వు సాధించవచ్చని. ఒకే స్టోరీని ఎన్ని రకాలుగా అయినా మనం చెప్పడానికి ఛాన్స్ ఉంది. ఒకే స్టోరీని అక్కడున్న కాంటెక్స్ట్ని బట్టి, సందర్భాన్ని బట్టి దాంట్లో నుంచి ఒక కంక్లూజన్ని తీసుకొచ్చి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే బాగా పేదోడిని చూసి నువ్వు ఇట్లా ఉండొద్దు, దావీదుని చూడు, గొలియాతుని చంపించి రాజుగారికి చాలా క్లోజ్ చేశాడు దేవుడు, గొర్రెలు కాసుకునేవాడిని, నీ లైఫ్ని కూడా దేవుడు లిఫ్ట్ చేస్తారు. ఇది స్టోరీ. మనకి ఇట్లా అబ్రహాం స్టోరీ, యోసేపు స్టోరీ, మోషే గారి స్టోరీ, దావీదు స్టోరీ, ఇట్లా కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో మనకు అవసరమైంది తీసుకుంటాం. కానీ దావీదు ఇప్పుడు మామూలు మన భారతదేశంలో కులాలు కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు అతిశూద్రుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, అన్టచబుల్ కాన్సెప్ట్. అట్లాంటి వాడిని ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీలో తండ్రి వాళ్ళ కూతురికి ఇచ్చి పెళ్లి చేశాడు అనుకోండి. అంటే నేను బెర్షిబా వాళ్ళ నాన్న గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు యూదులు, రాజుగారి కౌన్సిల్లో చీఫ్ బెర్షిబా వాళ్ళ నాన్న, రాజుగారి కౌన్సిల్ మెంబరు. ఖాళీ భటులు అని ఉంటారు, ఫుట్ సోల్జర్స్. వీళ్ళు చాలా లో క్యాస్ట్కి, లోవర్ గ్రేడ్కి సంబంధించిన వాళ్ళు. లాస్ట్ అంటే ఇప్పుడు ఆఫీస్లో సబ్ స్టాఫ్, ప్యూను లాగా. అందులో వీడు హిత్తీయుడు, యూదుడు కాదు. అట్లాంటి వాడికి వీళ్ళ కొడుకుని, కూతురునిచ్చి చేశాడు. అంటే ఆయన క్యారెక్టర్ మరి ఎట్లా ఉంటుందో. దావీదు వ్యభిచారం చేసి ప్లాన్ చేసి మర్డర్ చేశాడు. మర్డర్ చేసి దాన్ని ఒప్పుకోవడానికి కూడా సహించలేనటువంటి లోపల అహం, గర్వం ఉన్నప్పుడు దేవుడు నాతాన్ని పంపించి
మనం జనరల్గా అది స్టడీ చేయం, ఎందుకంటే అది మన లైఫ్కి అప్లై అవ్వదు. కాబట్టి దావీదు స్టోరీని దాంట్లో మనకు కావాల్సిన పాట వరకే గొలియాతుది, దావీదు వలె నాట్యం వాడి అని డ్యాన్స్ వర్షిప్ దగ్గర మనకు కావాల్సిన పార్ట్స్ తీసుకుంటాం, కానీ మొత్తం స్టడీ చేయడం ఉండదు. మీరు దావీదు జీవితం స్టార్టింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఒక వ్యక్తిని చంపుతాడు ఆయన ప్రొఫైల్ హీరో అవ్వడానికి. దావీదు జీవితం ఎండింగ్ ఎట్లా ఉంటుంది? సౌలు రాజు వంశంలో ఒక ముసలాయన ఉంటాడు. ఆయనకి ప్రామిస్ చేస్తాడు దావీదు, నేను నిన్ను చంపను, నువ్వు నా ఇంట్లో ఉండు, నేను నిన్ను కాపాడుతానని మాటిస్తాడు. కానీ సాల్మన్కి బాధ్యతలు అప్పగించేటప్పుడు డేవిడ్ ఏమంటాడంటే, చూసావుగా ఆయన్ని, చంపనని మాటిచ్చాను, నువ్వు తెలివిగల్లోడివి, నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా అని, నేను మాటిచ్చాను కానీ నువ్వు మాత్రం ఆయన వదిలిపెట్టద్దు అని చెప్పి కొడుక్కి చెప్పాడు. ఎవరు? దేవుని యొక్క హృదయానుసారుడు. మనం ఆ పార్ట్ని స్టడీ చేయం, మనకు కావాల్సినంత వరకే మనం తీసుకుంటాం. జైల్లో ఇద్దరు ఉన్నారు, జేమ్స్ పీటర్. హేరోదు జేమ్స్ మెడ నరికేశాడు. యూదులందరూ పండగ చేశారు. ఒరే, నేను వీళ్ళు చంపేస్తుంటే యూదుల్లో నుంచి నాకు మంచి రెస్పాన్స్ వస్తుందని పండగ రోజు పీటర్ని చంపాలని చెప్పి పీటర్ని మాత్రం ఉంచాడు. వీళ్ళిద్దరి కోసం చర్చ్ అంతా ప్రార్థన చేస్తుంది. దేవుడు మాత్రం నైటు పీటర్ని ఒక దేవదూతను పంపించి మనం ఉట్టి పీటర్ని జైల్లో నుంచి బయటకు తీసుకొచ్చింది ఒకటే ధ్యానం చేస్తాం. జేమ్స్ గురించి ఇద్దరి కోసం చర్చ్ ప్రేయర్ చేస్తుంది. ఒకళ్ళు చచ్చిపోతున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడలా, ఇంకొకళ్ళు చంపకుండా దేవదూతను పంపించి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. సో మనకేంటి, కష్టాల్లో ఉన్నప్పుడు పీటరు, జైలు, ఈ కాన్సెప్ట్ దీని వరకే మనం ధ్యానం చేస్తాం. జేమ్స్ లైఫ్ని ధ్యానం చేయం. మన అందరి జీవితాల్లో దేవుడి చిత్తం పీటర్ లాగానే ఉండాలనుకుంటాం. జేమ్స్ కూడా దేవుని భక్తుడే కదా. జేమ్స్ లాంటి దేవుడి చిత్తం మన జీవితంలో ఉండొచ్చా ఉండకూడదా మళ్ళీ దాని విషయంలో. సో మనకేమైపోయింది అంటే, బైబిల్ని ఇట్లా స్టోరీస్ ఆ స్టోరీస్ని కూడా మనకు కావాల్సినట్లు మనం కంక్లూజన్లు తీసుకొచ్చి, గుడ్డు కావాలంటే గుడ్డు, పిల్ల కావాలంటే పిల్ల, మనకు ఎట్లాంటి కంక్లూజన్ రావాలో బైబిల్లో ఉన్న విస్తారమైన వాక్యాలన్నిటినీ ఎవరు డిజైన్డ్, మనం చిన్నప్పుడు ఇంతే కదా తానులు, ఇప్పుడు అన్ని రెడీమేడ్ షర్ట్స్ వచ్చినాయి, కానీ ఒక తానులో గుడ్డ తీసుకుని ఎవరి సైజు కాళ్ళు షర్ట్ కుట్టించుకుంటారు. బైబిల్లో వాక్యాలు తీసుకుని ఎవరి జీవితానికి వాళ్ళు కావాల్సినట్టు కుట్టేసుకుంటా అన్నారు. కానీ అది బైబిల్ అలానేనా దేవుడు చెప్పింది? ఇది ప్రాబ్లం. ఈ మధ్య సినిమాల్లో, పాస్టర్ అయ్యండి సినిమాలు అంటున్నారేమో, సినిమాల్లో మీరు వెనక నుంచి ఒకడు బ్యాక్డ్రాప్లో చెప్తా ఉంటాడు స్టోరీ, గమనించారా? దాన్ని వృత్తాంతం, నెరేషన్ అంటారు. హీరోది ఒక స్టోరీ, హీరోయిన్ది ఒక స్టోరీ, కమేడియన్ది ఒక స్టోరీ, విలన్ది ఒక స్టోరీ ఉంటుంది. కానీ స్టార్టింగ్ నుంచి వెనక నుంచి ఒక వాయిస్ ఓవర్తో ఒక స్టోరీ చెప్పుకుంటా, ఒక వివరణ ఇచ్చుకుంటా, ఆ వివరంలో హీరో ఎక్కడో కనెక్ట్ అవుతాడు, హీరోయిన్ ఎక్కడో కనెక్ట్ అవుతుంది, విలన్ ఎక్కడో కనెక్ట్ అవుతాడు. వేరు జీవితాలైనా వీళ్ళందరి జీవితాల్ని అన్ని కలుపుకుంటా సినిమా అంతా వాయిస్ ఓవర్ వెళ్తూ ఉంటుంది. దాన్ని నరేషన్ అంటారు, వృత్తాంతం అంటారు. బైబిల్లో చాలా స్టోరీలు ఉన్నాయి. ఆ స్టోరీస్ని మనం వేరు చదువుతున్నాం అనుకోండి, గుడ్డు పిల్ల కాన్సెప్ట్ అయిపోద్ది. కానీ దీని వెనకాల పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాయిస్ ఓవర్ ఒకటి ఉంటుంది. ఈ అన్ని స్టోరీస్ని లింక్ చేసుకుంటా 66 బుక్స్లో ఉన్న ఇష్యూస్ అన్నిటినీ లింక్ చేసుకుంటా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలోంచి మాట్లాడుతుంటాడు. ఆయన మాటలు మనం వినలేదనుకోండి, మనం మిస్ అవుతాం. నేను ఈరోజు గాడ్, పీపుల్ అండ్ బైబుల్ అన్న మాటని, ఈ కాన్సెప్ట్ని మీ దగ్గర తీసుకురావాలని ట్రై చేస్తున్నా. దేవుడు, ప్రజలు, మన చేతుల్లో ఉన్న బైబిల్. 2 పేతురు 1వ అధ్యాయంలో పీటరు ఒక ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతుంటాడు. రూపాంతరం కొండ మీద ఉంటారు, యేసు ప్రభు మహిమలో.
పక్కన మోషే, ఏలియా, వాళ్ళ ప్రవక్తల్లో టాప్ ప్రవక్తలు వాళ్ళిద్దరు ఉన్నారు. యేసు ప్రభు కంప్లీట్ మహిమలో ఎదురు కనిపిస్తున్నాడు. విజన్, అది విజువల్ ఎఫెక్ట్. ఈ విజువల్ ఎఫెక్ట్ వెనకాల తండ్రి యొక్క వాయిస్ వినిపిస్తూ ఉంది, ఆడియో విజువల్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. అది అట్లాంటి దర్శనం అనేది చాలా అద్భుతం కదా. యేసు ప్రభువును మహిమలో చూస్తా, వెనకాల తండ్రి వాయిస్ వింటా, పక్కన వాళ్ళ లెవెల్లో అంటే వాళ్ళ యూదులకు ఉన్న అతిపెద్ద ప్రవక్తలు ఏలియా, మోషే ఇద్దరు కనిపిస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడుతున్నారు. ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించునన్న శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా విన్నామన్నాడు. సూపర్ విజన్, అసలు ఆడియో విజువల్ ఎఫెక్ట్తో. అంతది చూసి పీటర్లో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? యేసయ్య దేవుడు, మోషే, ఏలియా ప్రవక్తలు. యేసు ప్రభువుని వీళ్ళిద్దరితో ఈక్వేట్ చేసి మీ ముగ్గురికి పర్ణశాలలు కడతానన్నాడు. ఇమ్మీడియట్గా విజన్ పోయింది. అంటే కళ్ళతో చూసి చెవులతో వినేంత దర్శనం వచ్చినా మనిషిలో నుంచి స్పందన, రియాక్షన్ కరెక్ట్గా రాలా. సో పీటరు దాని గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరన్నా సేవకులు వచ్చో, ఎవరన్నా స్టేజీల మీద నుంచి సేవకులు దేవుడు నాతో మాట్లాడాడు, నేను దేవుడు స్వరాన్ని అన్నాను, నేను యేసు ప్రభువుని చూశానంటే మనం ఏమనుకుంటామంటే ఎంత ప్రేయర్ఫుల్లో, అందరికీ రాదు కదా, ఎంత గొప్పది అని. అట్లాంటి దాంట్లో పెద్దది వచ్చింది. కానీ వీళ్ళల్లో ప్రాబ్లం అయింది. దాని కంటిన్యూషన్ ఏమంటున్నాడు ఆయన? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అన్నాడు. దేనికంటే? యేసు ప్రభువుని కళ్ళతో చూసి, తండ్రి స్వరాన్ని చెవులతో విన్ని, ప్రవక్తలు వాళ్ళ పక్కన ఆయన ఆరాధిస్తున్నటువంటి ఆ దర్శనానికంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, మన బైబిల్. సో ఆడియో విజువల్గా దేవుణ్ణి చూడటం గొప్ప విషయమా, చేతిలో ఉన్న బైబిల్ గొప్ప విషయమా? చిన్నది దేవుడు ఎవరికో ఒకళ్ళకి ఇస్తాడు, సేవకులకి. అన్నిటికంటే శ్రేష్టమైంది దేవుడు అందరి దగ్గర. దేవుడు పక్షపాతి కాదు కదా, అందరిని సమానంగా ప్రేమిస్తాడు కదా. సో మన థాట్ వేరుగా ఉంటుంది. అట్లాంటి దర్శనం వస్తే గొప్పవాళ్ళేమని. కానీ పీటర్ ఏమంటాడంటే, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. తెల్లవారు వేకువ చుక్క అంటే యేసయ్య, మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటను వెలిగించు దీపమై ఉన్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచుట మీకు మేలు అంటున్నాడు. గొప్ప గొప్ప దర్శనాలు, గొప్ప గొప్ప విషయాలు మనం చూసేదానికంటే, వినేదానికంటే బైబిల్ని సరిగ్గా చదివి దాంట్లో ఉన్న యేసు ప్రభుని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ఆత్మీయ జీవితానికి చాలా మేలైన విషయం. అంత పెద్ద దర్శనం చూసిన పీటర్ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. దాని తర్వాత ఇందాక బ్రదర్ చెప్తా, పరిస్థితులు బాగలేదు, మణిపూర్లో ఇట్లా బాగలేదు, అక్కడ బాగలేదు, అట్లాంటి సిచ్యువేషన్లోనే పీటరు లెటర్స్ రాశాడు. కష్టంలో ఉంది చర్చ్, ఆ టైంలో రాశాడు ఈ మాటలు. దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటాడు? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనముల్లో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహింపవలను. మనిషి వల్ల వచ్చింది కాదు వాక్యం, మనిషి ఊహలోంచి వచ్చింది కాదు. ఏలయనగా, ఎందుకంటే ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇష్టాన్ని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అని ఉంది. సో వాక్యము మనిషి నుంచి వచ్చింది కాదు, మానవుడు ఇనిషియేట్ చేసింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల్ని ప్రేరేపించి ఆయన వాళ్ళ ద్వారా రాయించింది. సో మనకి అర్థం అవ్వాల్సిన మాట ఏంటంటే, బైబిల్ దేవుడు గురించిన పుస్తకం కాదు. నేను ఈ మాట ఎక్కడ చెబుతుంటే నాకు అక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురొస్తుంది.
లోకంలో ఉన్న మత గ్రంథాలు కావచ్చు, ఈ పురాణాలు కావచ్చు, మైథలాజికల్ బుక్స్ ఏదైనా కానీ దేవుళ్ళ గురించి రాసి ఉంటుంది. దేవుడు, ఆయన ఎలా దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఆయన మహిమలేంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన రూపం ఏంటి, ఆయన అందం ఏంటి, ఆయన 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 లీలలేంటి, ఇట్లాంటి మాటలు దేవుడు గురించి ఉంటాయి. కానీ బైబిలు దేవుడు గురించి రాసిన పుస్తకం కాదు. మానవుడి యొక్క పతనా స్థితిని చూసి దేవుడు రాయించిన పుస్తకం. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. బైబిల్ ఈజ్ నాట్ అబౌట్ గాడ్, ఇట్ ఈస్ అ వర్డ్ ఫ్రమ్ గాడ్. మానవుడు రాసుకున్న పుస్తకాలు కాదు. ఇప్పుడు రామాయణం ఎవరంటే వాల్మీకి అంటారు, రాముడు గురించి ఉంటుంది. బైబిల్ ఎవరు, దానికి ఆధార్ ఎవరు? మానవులు రాసిన, మానవుల్ని ప్రేరేపించిన ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. సో బైబిల్ మనుషుల యొక్క పరిస్థితిని దేవుడు చూసి మన జీవితాలకి దేవుడు సొల్యూషన్ ఇవ్వడానికి దేవుడు మన కొరకు రాయించిన పుస్తకం బైబిల్. ఎందుకంటే బుక్ అన్నది, లేకపోతే ఒక డాక్యుమెంట్ అన్నది చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. సపోజ్ నేను ఒక ఇల్లు కట్టా, 2 డాక్యుమెంట్స్ తయారు చేశా. ఒక డాక్యుమెంట్లో నేను ఎంత స్టీల్ వాడాను, ఎంత లోతు గుంటలు తీశాను, ఎట్లాంటి చిప్స్ వాడాను, ఏ ఇటుకలు వాడాను, ఏ గ్రేడ్ సిమెంట్ వాడాను, వీటికి సంబంధించిన డీటెయిల్స్తో నేను ఒక బుక్ రాశా. ఇది ఎందుకు అంటే నెక్స్ట్ ఎవడన్నా కట్టేవాడికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది, టెక్నికల్ డీటెయిల్స్ అని. ఇంకొక బుక్ రాశా. ఇదేంటి అంటే నేను ఎక్కడో అనాథని, నాకు చిన్నప్పుడు ఎక్కడ ఉండటానికి ఇల్లు లేవు. నేను చిన్నప్పుడు అనుకున్నారు నాకు డబ్బులు వస్తే నేను చాలామంది ఉండటానికి ఒక ఇల్లు కట్టాలి అని. సో నేను ఇల్లు కట్టడానికి నాకున్న మోటివేషన్ ఉంది. ఆ మోటివేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ రాసుకుంటూ ఒక బుక్ రాశా. ఇప్పుడు ఈ 2 పుస్తకాలు అన్నీ ఒకటే ఉంటాయా? ఉండవు. కానీ అంటే ప్రతి బుక్ లేకపోతే ప్రతి డాక్యుమెంట్ వెనకాల రాసినోడిది కావచ్చు, రాయించినోడిది కావచ్చు ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ఉద్దేశాన్ని దాటి వేరుగా చదివాను అనుకోండి. నేను మోటివేషన్గా రాసుకున్న పుస్తకం తీసి, అరే అసలు ఏ కంపెనీ సిమెంట్ వాడేవో రాయలేదు, అసలు నువ్వు ఇల్లు కట్టావో నిజంగా అన్నారు అనుకోండి నన్ను. అది ఆ డీటెయిల్స్ దాంట్లో లేవు. ఎందుకు లేదంటే నేను అందుకు రాయలే ఆ పుస్తకం. నేను రాసింది ఇంకోటి దానికి, అంటే కెమిస్ట్రీ బుక్లో ఇంగ్లీష్ గ్రామర్ ఎతికినట్టు ఉంటుంది. ఇంగ్లీష్ గ్రామర్ సింటాక్స్ కెమిస్ట్రీ బుక్లో ఎతికి ఈ బుక్ పనికిరాదని చెప్పి పక్కన పడేస్తే ఏది ఎందుకు రాశారో దాన్ని అందుకే చదవడం బుక్ రాసిన ఆయనకు కావచ్చు, ఆ బుక్కు కావచ్చు మనం ఇచ్చే మర్యాద. బైబిలు దేవుడు ఎందుకు రాయించాడో తెలియకుండా 91వ దావీదు కీర్తన కాగితం మీద రాసి కిటికీకి పెట్టుకుంటే భయం ఉండదు. చేతిలో దిండి దగ్గర బైబిల్ పెట్టుకుంటేనో, బైబిల్ చేతిలో పెట్టుకున్న సినిమాలు చూపించినట్టు, దయ్యాలు తిట్టు సిలువను చూపించినట్టు బైబిల్ మన దగ్గరే ఉంటే ఎప్పుడైనా మనకు క్షేమం ఉంటుందని బైబిల్ని మనం గుడ్డు కావాలంటే గుడ్డు, పిల్ల కావాలంటే పిల్ల, ఆ ధోరణిలో వాడామనుకోండి చాలా ప్రాబ్లం అవుతుంది. బైబిల్ దేవుడు గురించి కాదు. చాలామంది ముస్లిం సోదరులు అడుగుతూ ఉంటారు, యేసుప్రభు దేవుడు అని అక్కడ చెప్పుకున్నాడు బైబిల్లో, చూపించంటారు. ఏది ఇంగ్లీష్ గ్రామర్ సింటాక్స్ చూపించు అని కెమిస్ట్రీ బుక్లో తీసి అడిగితే ఎందుకు ఉంటుంది? మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ వాడిన ఇంగ్లీషులో, రాసిన ఇంగ్లీష్లో గ్రామాటికల్ రూల్స్ అన్నీ కనిపిస్తాయి ఇండైరెక్ట్గా. కానీ డైరెక్ట్గా మీకు సబ్జెక్టు ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు ఇట్లాంటి ఇంపరేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్ అని ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన మాటలు మీకు కెమిస్ట్రీలో కనిపించవు. యేసుప్రభు దేవుడని బైబిల్ని జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది. కానీ ఆయన దేవుడని దేవుళ్ళలాగా ప్రూవ్ చేసుకోవడం ఆయన అందుకు రాయాలి ఆ పుస్తకం. నశించిపోతున్న మానవుల యొక్క రక్షణ కొరకు దేవుడు ప్రేరేపించి మనుషుల చేత రాయించిన పుస్తకం బైబిల్. సో బైబిల్ని మనం అప్రోచ్ అయ్యేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రోమాపత్రికలో ఏమన్నాడు తెలుసా? 3వ అధ్యాయం 1వ వచనంలో, అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనం ఏంటి, సున్నతి వలన ప్రయోజనం ఏమిటి అని ప్రతి విషయమందు అధికమే అన్నాడు యూదుడికి. ఎందుకు అంటే మొదటిది దేవోక్తులు యూదుల వరము చేయబడను,
టు బిగిన్ విత్ ద జూస్ వర్ ఇంట్రెస్టెడ్ విత్ ద ఆరకల్స్ ఆఫ్ గాడ్ అన్నాడు. ఎవరికి ఇచ్చాడు దేవుడు లేఖనాలు? యూదుడికి ఇచ్చాడు. ఏదైనా ఉందా యూదుడికి గొప్పతనం అంటే? ఉందన్నాడు పాలు. లేదని అంటలా, ఉంది. మొదటిది ఏందా అంటే దేవుడు లేఖనాల్ని వాళ్ళ చేతిలో పెట్టాడు అన్నాడు. సో దేవుడు పెట్టాడు, దేవుడు ఇచ్చాడు. దేవుని వలన కలిగిన లేఖనాలు. ఇది మనుషులు ఊహ కాదు, మనుషులు దేవుడు గురించి రాసింది కాదు, దేవుడు మన కొరకు రాయించింది. సో బైబిల్ని ఫస్ట్ అప్రోచే మనం అట్లా పెట్టుకోవాలా. ఇంకొంచెం ముందుకెళ్దాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. నేను ఎందుకు దీని మీద పెడుతున్నానంటే వాటిని కరెక్ట్గా డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు పడి ఉండునట్లు దైవావేశం వల్ల కలుగు ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్షణ చేయడానికి. సో బైబిల్ ఒక పర్పస్ కోసం. ఇందాక నేను అన్నాను చూసారా, టెక్నికల్ డీటెయిల్స్ రాసిన పుస్తకం ఒకటి, నా లైఫ్ మోటివేషన్కి సంబంధించిన పుస్తకం ఒకటి. బైబిల్ ఎందుకు? దెర్ ఈజ్ ఎ పర్పస్, చాలా స్పెసిఫిక్గా. అదేంటో కొంచెం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అన్నమాట. లేఖనము అంటే బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. కానీ ఇక్కడ లేఖనాలు అని తిమోతికి పాలు లెటర్ రాసినప్పుడు ఆయన చాలా స్పెసిఫిక్గా ఓల్డ్ టెస్టిమెంట్ పుస్తకాలు మాత్రమే గురించే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బరియా సంఘానికి ఒక లక్షణం ఉంటుంది. పాల్ గారు మెసేజ్ చెప్తే వాళ్ళు లేఖనాలు తీసి పాల్ కరెక్ట్గా చెప్తున్నాడా లేదా చెక్ చేసేవాళ్ళు. లేఖనాలు అంటే ఆది కాండం నుంచి మలాకి గ్రంథం దాకా ఓల్డ్ టెస్టిమెంట్ ఉంది చూసారా, వాటిని లేఖనాలు అన్నారు. ఎందుకు అంటే పాలు 64 ADలో రాశాడు సుమారుగా, అప్రాక్సిమేట్గా తిమోతికి లెటరు. 397 AD దాకా, క్రీస్తు శకం 397వ సంవత్సరం దాకా న్యూ టెస్టిమెంట్ని ఒక క్యానన్ కింద ఒక న్యూ టెస్టిమెంట్ లాగా ఫామ్ అవ్వలా. అప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్న లేఖనాలు ఏంటి? పాత నిబంధన గ్రంథాలు మాత్రమే. సో బైబిల్లో నేను ఇది ఎందుకు ఈ పాయింట్ స్టార్టింగ్లో తీసుకొచ్చానంటే చాలామంది ఈ ఏరియాలో రాంగ్గా టీచ్ చేస్తారు. పాత నిబంధన అయిపోయింది, పాత నిబంధనతో పని లేదు, ఇప్పుడు ఇది క్రొత్త నిబంధన అన్న మాట మాట్లాడతారు. కానీ దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అని పాలు తిమోతికి రాసినప్పుడు పాలు మైండ్లో ఏమున్నాయి? 66 పుస్తకాల గురించి లేవు, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న బుక్స్ గురించి మాత్రమే ఉంది. ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ ఫామ్ అవ్వక ముందు రాశాడు ఈయన. అప్పటికి న్యూ టెస్టిమెంట్లో ఉన్న 27 బుక్స్ అన్నీ రాయలా. కొన్ని రాయబడిని, ఇంకా కొన్ని రాయబడలా. ఆయన 66వ సంవత్సరం క్రీస్తు శకం సుమారుగా తిమోతికి రాశాడు. సో అప్పుడు వాళ్ళకి వెరిఫై చేసుకునే లేఖనాలు ఏమున్నాయంటే పాత నిబంధన గ్రంథాలు మాత్రమే. మిగతా వాళ్ళందరూ ఇట్లా ఆయన జనరల్గా ఆయన ఆత్మీయ కుమారుకు లెటర్ రాస్తున్నాడు. తీతుకు రాశాడు, తిమోతికి రాశాడు, ఆయన పనిచేసిన చర్చికి రాశాడు. అంటే ఇప్పుడంటే సాల్మన్ గారు ఎక్కడికైనా వేరే చోటకి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఫోన్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు ఫోన్ ఉంటుంది, ఆ టైంలో ఏం చేసేవాళ్ళు? అదే ఇప్పుడు ఫోన్ చేసి ఇది అని వర్క్ చెప్పడం ఎంత ఇదో, ఆ టైంలో ఆయన లెటర్ రాయడం కూడా. సో అట్లా క్యాజువల్గా లెటర్లు రాసుకున్నారు, కొంతమంది పుస్తకాలు రాసుకున్నారు. అది ఏది కూడా ఇది న్యూ టెస్టిమెంట్ దేవుని ప్రేరేపణ వల్ల జరిగిన పుస్తకాల న్యూ టెస్టిమెంట్ ఏది కూడా క్యాననైజ్ అవ్వలా 397వ సంవత్సరం దాకా. సో 397వ సంవత్సరం దాకా న్యూ టెస్టిమెంట్ అన్న కాన్సెప్టే లేదు. దేవుని లేఖనాలు అంటే పాత నిబంధన గ్రంథాలు మాత్రమే పాలు దృష్టిలో ఉన్నది. సో దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం అని పాల్ మాట్లాడుతున్నప్పుడు పాల్ వాజ్ వెరీ స్పెసిఫిక్ అబౌట్ ద ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్. ఓల్డ్ టెస్టిమెంట్ని వాళ్ళ భాషలో ధర్మశాస్త్రము ప్రవక్తలు అని వాడతారు. ధర్మశాస్త్రము ప్రవక్తలు అంటే మొదటి 5 పుస్తకాలు,
ప్లస్ ప్రవక్తల గ్రంథాలు, చరిత్రలు కూడా ఉంటాయి అనుకోండి. ధర్మశాస్త్రము ప్రవక్తలు అని మీకు ఎక్కడన్నా బైబిల్లో కనిపిస్తే ఓల్డ్ టెస్టిమెంట్ గురించి మాట్లాడుతున్నట్టు. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతుంది రోమా 3వ అధ్యాయంలో. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారంటే, ధర్మశాస్త్రము ప్రవక్తలు అన్న మాట ఎక్కడెక్కడైతే వాడారో బైబిల్లో, దాని అర్థం ఏంటంటే ఓల్డ్ టెస్టిమెంట్ అని. సో స్పెసిఫిక్గా ఓల్డ్ టెస్టిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. సో దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు ఓల్డ్ టెస్టిమెంట్, ప్రతి లేఖనం. ఎందుకు అంటే ఉపదేశించడానికి. నా విశ్వాసం ఎలా ఉండాలా, అలానే ఎందుకు ఉండాలా, నేను దేన్ని విశ్వసించాలా, ఎందుకు విశ్వసించాలా, ఈ క్వశ్చన్లు వేసుకున్నాం అనుకోండి. నా విశ్వాసం ఎలా ఉండాలా, అలానే ఎందుకు ఉండాలా, నేను దేన్ని విశ్వసించాలా, ఎందుకు విశ్వసించాలా, ఇది ఉపదేశం. రెండోది ఖండించటం. నేను నా విశ్వాసం ఎలా ఉండకూడదు, నేను విశ్వసించే దాంట్లో ప్రాబ్లం ఎక్కడుంది, నా విశ్వాసంలో ప్రాబ్లం ఎక్కడుంది, ఆ ప్రాబ్లం ఎందుకు, అది ఎందుకు ప్రాబ్లము అన్న విషయాలు ఉంటాయి చూసారా, అవన్నీ కూడా ఖండించడంలో కనిపిస్తుంది. సో ఉపదేశించడానికి ఖండించడానికి అన్న 2 మాటలుంటే, నా విశ్వాసం ఎట్లా ఉండాలా, అలానే ఎందుకు ఉండాలా, దానికి ఉపదేశం. నా విశ్వాసం ఎలా ఉండకూడదు, అలా ఎందుకు ఉండకూడదు, ఇది ఖండించడం. ఎందుకంటే సింహం పిల్లలే పెట్టుది, గుడ్లు పెట్టదు కదా. ఏదో ఒకటే ట్రూత్, 2 కాదు కదా. నా విశ్వాసం ఎలా ఉండాలి, అలానే ఎందుకు ఉండాలి అని చెప్పేది ఉపదేశం. నా విశ్వాసం ఎలా ఉండకూడదు, అలా ఎందుకు ఉండకూడదు అనేది ఖండించడం. సో నా విశ్వాసం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని తెలిసిన తర్వాత దాన్ని బట్టి నా జీవితం, నా ప్రవర్తన ఎలా ఉండాలి అని దాని గురించి తెలియజేసేది తప్పుదిద్దటం. తప్పుదిద్దటం అంటే నా ప్రవర్తనలో, నా బిహేవియర్ ప్యాటర్న్స్లో, నా జీవన విధానంలో నాలో ఉన్న తప్పుల్ని సరిచేయడం, తప్పుదిద్దటం. తప్పుదిద్దిన తర్వాత ఏ చిత్తం కోసమైతే దేవుడు మనల్ని సృజించుకున్నాడో ఆ పని చేయడానికి మనల్ని తర్ఫీదు చేయడం, శిక్షణ చేయడం. నీతి యందు శిక్ష అన్న మాట ఉంది. శిక్ష శిష్యుడిని చేస్తారు, శిష్యుడికి శిక్షణ ఇచ్చేటప్పుడు చేస్తారు. సో శిక్ష, శిక్షణ, శిష్యుడు, డిసిప్లిను, డిసైపుల్, డాక్ట్రిన్. డాక్ట్రిన్ అంటే ఏంటి? బోధ. బోధ ఎవరికి చేస్తారు? ఒక పర్టికులర్ వేలో వెళ్ళడానికి చేస్తారు. అది ఎవరికి చేస్తారు? డిసైపుల్కి చేస్తారు. సో డిసైపుల్కి డిసిప్లిన్ అవసరం కదా, డిసిప్లిన్కి డాక్ట్రిన్ అవసరం. సో శిక్ష శిష్యుడికి దేనికోసం? శిక్షణ కోసం అవసరం. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ వర్డ్స్. సో ఎందుకు బైబిల్ అనంటే, బైబిల్ ఎందుకంటే దేవుడు మనల్ని ఒక పని కోసం సృజించుకున్నాడు. ఆ పని చేయడానికి దేవుడు నాకు శిక్షణ ఇచ్చేటప్పుడు నేను దేన్ని విశ్వసించాలి, దాన్ని ఎందుకు విశ్వసించాలి, ఎలా విశ్వసించకూడదు, అలా ఎందుకు విశ్వసించకూడదు, ఆ పని చేయడానికి నా జీవితంలో నాకు ఆటంకపరిచే ఏమున్నాయి. సో నాకు ఆటంకపరిచే దాని విషయంలో నన్ను తప్పుదిద్దుతా, నా విశ్వాసంలో ఉన్న లోపాల విషయంలో నన్ను గద్దిస్తా, దేవుడు నన్ను ఏ పని కోసం సృజించుకున్నాడో ఆ దేవుని మీద విశ్వాస విషయంలో నాకు బోధ చేస్తా, నేను చేయాల్సిన పని కోసం నన్ను సిద్ధపరచడానికి దేవుడు లేఖనాల్ని మనకిచ్చాడు. నేను పౌలు గారి మాటల్ని, అంటే నా మాటలు కొంచెం తక్కువగా బైబిల్లో ఉన్న వచనాలను కొంచెం డివైడ్ చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో బైబిల్ వెనకాల ఉద్దేశం అది. నేను అందుకే చెప్తాను, ప్రతి డాక్యుమెంట్ని దాని పర్పస్ ఓరియంటేషన్లోనే చదవాలా. అంతేగాని భయం వేస్తే దిండు దగ్గర బైబిల్ అసలు దేవుడు అందుకు ఇవ్వలా. మీరు పెట్టుకున్న ఒకటే,
పెట్టుకోకపోయినా ఒకటే. సత్యము మీలో ఉన్నప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. బైబిల్ దిండు దగ్గర ఉన్నప్పుడు దిండు సాతానుగాడి నుంచి మిమ్మల్ని, బైబిల్ సాతానుగాడి నుంచి మిమ్మల్ని దూరం చేయదు, కాపాడతాం. ఏడబ్ల్యూ టోజర్ అని ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ద గ్రేటెస్ట్ థియాలజన్ ఈజ్ సాటన్ అండ్ యట్ హీ ఈజ్ సాటన్ అన్నాడు. దేవుని సృష్టిలో అందరికంటే థియాలజీ ఎవరికి ఎక్కువ తెలుసా అంటే సైతానికంట, అయినా కానీ అటు సైతాన్ అన్నట. సో సైతానికంటే థియాలజీ తెలిసినాడు ఎవరు లేరు. మనది ఎంత ఎక్స్పీరియన్సు కదా, వాడికి ఎంత ఎక్స్పీరియన్సు. ఆదాము దగ్గర నుంచి అందరం చూసినాడు కదా. యేసుప్రభు ఒక్కడే లొంగలేదు కానీ మిగతా వాళ్ళందరూ లొంగినోళ్లే గాడికి. సో వాడిది ఎంత ఎక్స్పీరియన్సు. బైబిల్ ఏదో మనం తల దగ్గర పెట్టుకున్నంత మాత్రాన దుష్టాత్మలు దురాత్మలు మన దగ్గరకు రాకుండా ఆగిపోతాయి అనుకుంటే పొరపాటు. వాక్యాలను అట్లా రాసి పెట్టుకున్నంత మాత్రాన మనకేదో ఎఫెక్ట్ జరుగుద్ది అనుకుంటే పొరపాటు. అందుకు ఇవ్వలా దేవుడు. దెర్ ఈజ్ ఎ ప్లాన్ విత్ గాడ్ ఇన్ గివింగ్ అస్ ది స్క్రిప్చర్స్. కొంచెం ముందుకెళ్దాం. నేను ఇందా చెప్తా ఉన్నా కదా ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం అన్న మాటని తెలుగులో ఇంగ్లీషులో కొంచెం రాంగ్గా ట్రాన్స్లేట్ చేశారు. భాష పరిమితులు ఉంటాయి, లిమిటేషన్స్ ఉంటాయి ట్రాన్స్లేషన్స్ చేసేటప్పుడు. ఆ లిమిటేషన్స్లో ఉండేటప్పుడు అట్లా చేసేస్తారు. ఇప్పుడు మన తెలుగులో పరిశుద్ధత అన్న పదం ఉంది, పవిత్రత అన్న పదం ఉంది. రెండు పదాలు ఉన్నాయి. పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు. పవిత్రత అంటే పాపం లేని స్థితి. పరిశుద్ధత అంటే పరిశుద్ధత వేరు, పవిత్రత వేరు. పవిత్రత అంటే పాపం లేని స్థితి. పరిశుద్ధత అంటే క్రైస్తవుల్లో కొంచెం ఇదే ప్రాబ్లం. గ్లోరీ అంటారు, గ్లోరీ అంటే ఏంటో తెలియదు. పరిశుద్ధులం అంటారు, పరిశుద్ధ దేవ అంటారు, పరిశుద్ధ గ్రంథం అంటారు, పరిశుద్ధ స్థలం అంటారు. పరిశుద్ధత అంటే మనకి మన మైండ్లో ఉండిపోయిన అవి పర్యాయ పదాలుగా సినోనిమ్గా ఇరుక్కుపోయింది. పరిశుద్ధత, పవిత్రత. పయస్నెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హోలీనెస్. పవిత్రత వేరు, పరిశుద్ధత వేరు. హిందీలో పరిశుద్ధతకు అసలు పదం లేదు. హిందీ భాషలో వాళ్ళందుకే పవిత్రాత్మ అంటారు. పరిశుద్ధాత్మకి పవిత్రాత్మ అంటారు. పరిశుద్ధ గ్రంథానికి పవిత్ర గ్రంథం అంటారు. ఉర్దూలో ఉంది మళ్ళీ పాక్ అంటారు, పాక్ రూహ్ అంటారు. పాకిస్తాన్ అంటే పరిశుద్ధులు ఉండే స్థలం అని. మన సినిమాల్లో పాకి అన్నదానికి వేరే మీనింగ్ తీసుకొచ్చి గందరగోళం చేశారు. కానీ పాక్ అంటే ఉర్దూలో హోలీ అని ఉర్దూలో ఉంది మళ్ళీ. సో భాషలో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఆ భాషకి ఉన్న పదాలు, అక్కడ ఉన్న సంస్కృతిలో ఈ ట్రాన్స్లేషన్స్లో కొన్ని లిమిటేషన్స్, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ట్రాన్స్లేట్ చేసినప్పుడు తప్పు చేశాడని కాన్సెప్ట్ కాదు. ఆ భాషలో తర్జుమా జరుగుతున్నప్పుడు, ట్రాన్స్లేషన్ జరుగుతున్నప్పుడు రెండు భాషల్లో ఉన్న కాంపాటబిలిటీ లిమిటేషన్స్ని బట్టి కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. తోరా అన్న మాట ఉంటుంది బైబిల్లో, పాత నిబంధన 5 గ్రంథాలు, పెంటటూక్ అంటారు, ద ఫస్ట్ 5 books. దాన్ని యాక్చువల్గా తోరా అంటే అసలు అర్థం ఏంటి అంటే మార్గదర్శకం, లేకపోతే ప్రవచనాత్మకమైన బోధ అని, డాక్ట్రిన్ అని. దాంట్లో నియమాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు లా అని పెట్టేశారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ధర్మశాస్త్రం అన్న మాట వాడారు. ఇప్పుడు యోబు గ్రంథంలో ఇది నేను సాల్మన్ గారికి ఇచ్చేస్తా, మీరు తర్వాత వెరిఫై చేసుకుని కొన్ని రెఫరెన్సెస్ నేను రాయలా. యోబు గ్రంథంలో, యెషయా గ్రంథంలో కొన్ని చోట్ల తోరా అని హీబ్రూలో అంటే తెలుగు బైబిల్లో ఉపదేశం అని ఉంది. సామెతల్లో తోరా అన్న మాటకి తల్లిదండ్రుల బోధతో పోల్చి దాని భావం వచ్చేటట్టు ట్రాన్స్లేట్ చేశారు. సో తోరా అంటే అర్థం ఏంటంటే మానవులు వెళ్ళాల్సిన మార్గాన్ని ఒక తండ్రిగా దేవుడు సూచిస్తా బోధించేది తోరా. సో బైబిల్ ఇందాక పాలు చెప్పిన 2 తిమోతి లేఖనాన్ని, దీన్ని రెండింటిని చూస్తే బైబిల్ ఏంటంటే దేవుడు ఒక తండ్రిలాగా
ఆయన చిత్తానుసారంగా మన జీవితాన్ని నడిపించడానికి దేవుడు మన చేతిలో పెట్టిన లేఖనాలు, ఆయన మాట. సో జీవితాన్ని నిర్దేశించి మన నడకని నిర్దేశించటానికి దేవుడు మనకిచ్చింది బైబిల్. బైబిల్ వెనకాల దేవుని యొక్క ఉద్దేశం అది. సరే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, దైవజనులు అంటే దేవుని జనులు ఎవరు? మన క్రిస్టియన్ భాష సేవకుడు అండి అంటాం కదా. సేవకుడు అండి అంటే మన భాష వెరైటీగా ఉంటుంది. బాగా పొట్టి అండి అన్నాను అనుకోండి, చాలా పొడుగు అన్నాను అనుకోండి, నా యాక్షన్కి నా మాటకి ఏమన్నా సంబంధం ఉందా? చాలా పొట్టాడు సార్ అంటే బాగా పొడుగండి అన్నాను అనుకోండి, సేవకుడు అండి అంటాం మనం. సేవకుడు అంటే సర్వెంట్, సేవ చేసేవాడు. దైవజనుడు మీరు కాదా దైవజనులు? దేవుని యొక్క జనాంగాన్ని ఏమంటారు? దైవజనులు అంటారు. దైవజనుడు అంటే ఒక్కటి, దేవుడు సంఘంలో ఒకళ్ళిద్దరినే దైవజనుడుగా పెట్టుకున్న కాన్సెప్ట్ లేదు. దేవుడు రక్తం పెట్టి కొనుక్కున్న ప్రతి ఒక్కడు దైవజనులే. చూసారు, ఇప్పుడు మళ్ళీ మనకి తెలుగు తెలిసినా కానీ మనం దాన్ని ఎట్లా రాంగ్ యూజ్ చేసామో పదాలు అట్లా మిగిలిపోతాయి కొన్ని. సో దైవజనులు అంటే ప్రతి విశ్వాసి ప్రతి సత్కార్యానికి పూర్ణంగా సిద్ధం అవ్వడానికి. అదే కదా 2 తిమోతి పార్ట్స్ అంటే ఏంటి? కార్యాలు చేయాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసికి ఉంది. ప్రతి విశ్వాసికి పరిచర్య, మినిస్ట్రీ ఉంది. దానికి వాడు సిద్ధపడి ఆ పని చేయడానికి లేఖనాలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద చర్చ్. ప్రతి ఒక్కళ్ళకి పని ఉంది దేవుడి చిత్తంలో. పని లేకుండా దేవుడు దేన్ని చేయలే. వ్యర్థమైంది అసలు సృష్టిలో ఎక్కడా లేదు. ఈ మధ్య పిచ్చుకలు కనిపిస్తున్నాయా? ఎక్కువ కనిపివు. పిచ్చుకలు లేకపోతే పొలాల్లో పురుగులు తినేవి తక్కుతాయి. పొలాల్లో పురుగులు చంపడానికి పెస్టిసైడ్స్ వాడతారు. తెల్ల జుట్టు, 4 కళ్ళు అందరికి వచ్చేస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? చాలా చిన్న ఏజ్లో. అంటే దేవుడి క్రియేషన్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి ఒక ఉద్దేశం ఉంది. అట్లాంటిది ఆయన స్వారూప్యంలో, ఆయన పోలికలో చేసుకున్న మనుషుల విషయంలో దేవునికి ఎలా ఉంటుంది? అందులో ఆయన్ని ప్రభువుగా అంగీకరించి నిబంధనలోకి వచ్చిన జనాంగానికి ఇంకెంత ఉంటుంది? సో ప్రతి ఒక్కళ్ళు దేవుని చిత్తాన్ని చేస్తా వాళ్ళ జీవితాన్ని అట్లా నడుచుకోవడానికి దేవుడు బైబిల్ మనకి ఇచ్చాడు. సో బైబిల్ని యూజ్ చేసే విధానంలో ఇంకొక వచనం తీసుకుందాం. ఇది కూడా నేను పార్ట్స్ కింద కట్ చేశాను. పూర్వకాలమందు నానా సమయాల్లో అంటే నానా భాగములుగా అని మీ కింద ఫుట్ నోట్స్లో ఉంటుంది. నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంది. దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా చూద్దాం. పూర్వకాలమందు అంటే ఎప్పుడు? పాత నిబంధన కాలం. బైబిల్ అన్నిటికంటే ఓల్డెస్ట్ బుక్ యోబు గ్రంథం. అది ఎప్పుడు రాశారో మనకు కరెక్ట్ ఆధారాలు లేవు. ఇక అది పోతే ఆదికాండం సుమారుగా దగ్గర 1440-45 క్రీస్తుపూర్వం. పాత నిబంధనలో లేటెస్ట్ బుక్ మన బైబిల్లో మలాకీ ఉంది, కానీ మలాకీ కాదు, నెహెమియా. క్రానలాజికల్గా చూస్తే 400 BC 400 BCలో రాసింది. పూర్వకాలమందు ఆ టైంలో ఏం చేశాడు దేవుడు? నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు. అందరితో మాట్లాడలా. ఆ టైంలో దేవుడు అందరితో మాట్లాడలా, ప్రవక్తలతో మాట్లాడాడు. మీరు గమనించండి, దేవుడు ప్రవక్తలతో మాట్లాడాడు, దేవుడు అందరితో మాట్లాడలా.
గాడ్ వాజ్ స్పెసిఫికల్లీ ఇన్స్పైరింగ్ ఫ్యూ ప్రాఫిట్స్. కొంతమందితో మాట్లాడుతున్నాడు. ఈ దినముల అంతమందు అన్నాడు. దినముల అంతమంది అంటే, ఈ దినములు అంతమంది అంటే బైబిల్లో వెతికి చూసుకోవాలా, లేదు అంటే గుడ్డు పిల్ల స్టోరీ అయింది. ఇది అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని వరల్డ్ వ్యూస్ తెలియాల, లోకంలో మనుషుల ఆలోచన విధానాలు తెలియాల. నాస్తికత్వం తెలుసు కదా, దేవుడు లేడు, ఏడా బతుకుతాం, ఎక్కడ చచ్చిపోతాం, ఇంకెక్కడికి వెళ్ళేది ఉండదు, దాంట్లో నమ్మేది లేదు, నమ్మకుండా ఉండేది ఏమి లేదు, కనిపిస్తుంది కదా నాస్తికత్వం. దీని తర్వాత బైబిల్లో ఎపిక్యూరియన్లు, స్టాయిక్లు అని ఇద్దరు కనిపిస్తూ ఉంటారు, గ్రీక్ ఫిలాసఫర్స్ వీళ్ళు. ఎపిక్యూరియన్ అనే అతను ఏం చెప్పాడంటే, భూమి వేరు, దేవుడు ఉండే స్థలం వేరు, ఇది వేరు ఇది వేరు, దూర దూరంగా ఉంటాయి. ఈ దేవుళ్ళు అన్నవాళ్ళు ఈ భూమిని సృష్టించేశారు, దీంట్లో కొన్ని సూత్రాలు పెట్టారు, వీటిని ఇక్కడ వదిలేశారు. వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు పెట్టిన ప్రిన్సిపల్స్ ప్రకారం ఇవి నడుస్తున్నాయి అని నమ్ముతారు. ఇద్దరు ఇదే నమ్ముతారు. మీరు వీళ్ళతో పౌలు గారు వాదిస్తూ ఉంటారు. మీరు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఎపిక్యూరియన్స్తో, స్టాయికులతో ఆయన ఏథెన్స్ పట్టణంలో ఆయన ఆ పేరు లేని బలిపీఠం దగ్గర వీళ్ళతోనే మాట్లాడుతుండేది ఆయన. సో ఎపిక్యూరియన్ ఏమంటాడంటే, ఇక వాళ్ళు సెట్ చేసి పెట్టి వెళ్ళిపోయారు, ఇక మనల్ని పట్టించుకోరు, వాళ్ళ లోకం వేరు మన లోకం వేరు, సరే ఉన్నంతకాలం సంతోషించండి, ఫ్రెండ్షిప్ చేయండి, హ్యాపీగా ఉండండి, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది. ఈ ఫిలాసఫీ ఎక్కడి నుంచి వచ్చింది? సినిమాలో పాటలు ఉన్నాయి కదా, కల్చర్స్లోంచి వచ్చినాయి అవన్నీ. స్టాయిక్లు ఏమన్నారంటే, నీకు ఒకటే జీవితం ఉంది, వాళ్ళు చేసి పెట్టి వెళ్ళిపోయారు, నువ్వు బ్రతకడం సరైన బాధ్యతతో, ప్రిన్సిపల్స్తో బ్రతికి నీకంటూ ఒక పేరు సంపాదించుకుని చచ్చిపోతే నీ జీవితం ధన్యం అవుద్దని. సో ఈ థాట్ వాళ్ళు వచ్చింది, గ్రీక్ ఫిలాసఫర్స్ ఇచ్చారు. పరలోకం వేరు, భూమి వేరు, దేవుళ్ళు ఉండే దేవలోకం వేరు, భూలోకం వేరు, ఇవన్నీ. దీని తర్వాత ప్లాటో వచ్చాడు. ప్లాటో తెలుసు కదా, అరిస్టాటిల్, ప్లాటో ఈయన ఏమన్నాడంటే, అంటే ఈ ఫిలాసఫీ అంత ఎందుకు మొదలైందా అంటే, అంతకుముందంతా ఒకడినొకడు చంపుకుంటే రాజ్యాలు ఈయన చంపుకుంటూ బ్రతకడమే. సో గ్రీకులు ఏం చేశారంటే, ఏంద్రబాబు అందరు ఇట్లా చచ్చిపోతున్నారు, గౌతమ బుద్ధుడిది కూడా అదే కదా కాన్సెప్ట్, యుద్ధంలో జనాలందరూ చచ్చిపోవడం చూసి ఆయనలో ఆలోచన రావడం మొదలైంది. గ్రీక్స్ కూడా ఇదే చేశారు. ఈ 600 BCకి ముందు సైన్స్లో డార్క్ ఏజ్ అంటారు. ఆ డార్క్ ఏజ్ టైంలో ఈ రాజు ఆ రాజు, వీళ్ళు చంపుకుంటా, ఎవడి దగ్గర ఉన్నాయో ఆడు తీసుకుని తింటవేగా, ఇదే పని, ఒకటి మీద ఒకటి దండయాత్ర చేసుకోవడం, మనుషులు చచ్చిపోవడం. సో గ్రీక్స్ ఏం చేశారంటే, అసలు ఏంటి జీవితం, ఇది ఈ లోకం ఏంటి, ఈ జీవితం ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టారు, మైండ్ని ఉపయోగించడం మొదలుపెట్టారు. అందుకే దాని తత్వజ్ఞానం అంటారు, ఫిలాసఫీ, మైండ్తో ఇన్వాల్వ్ అయ్యాను. సో ఆ కష్టాలు, ఈ పరిస్థితులన్నీ చూసి ప్లాటో ఏమన్నాడంటే, 2 ప్రాంతాలు ఉన్నాయి, ఒకటి చెడుతో కూడుకున్న ప్రాంతం, ఇంకొకటి మంచుతో కూడుకున్న ప్రాంతం. ఈ భూమి మీద ఉన్నవన్నీ చెడుతో, ఈవిల్తో కూడుకున్నాయి. ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్న కొంచెం మంచి కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన నీడ పడుతుంది కాబట్టి ఆ కొంచెం మంచిని చూస్తున్నాం. ఏదో ఒక రోజు మనం ఈ ప్రాంతంలోంచి ఈ ప్రాంతంలోకి వెళ్తాం, అప్పుడు మనకంతా మరో ప్రపంచం అని నాగేశ్వరరావు పాతకాలం సినిమా ఒకటి ఉంది, దాని వెనకాల ఫిలాసఫీ ఇదే. అంటే సినిమాల గురించి ఎందుకు చెప్తున్నానంటే, లోకల్ పోయెట్స్, స్టోరీ టెల్లర్స్ మనుషుల యొక్క భావజాలాన్ని వాళ్ళు రాసి పెడతారు, దాంట్లో చాలా ట్రూత్ తెలుస్తుంది. సో ఈ లోకంలోంచి ఆ లోకంలోకి వెళ్తారు. వీళ్ళు ఏమన్నారంటే, ఇక్కడంతా సెన్సిబుల్ రెలమ్, కోరికలతో కూడుకున్న ప్రాంతం. బుద్ధుడు కూడా అదే అన్నాడు,
కష్టానికి రీజన్ ఏంటి? కోరికల్ని జయించాలా, కోరికల్ని జయించాలి. ఇదంతా సెన్సిబుల్ రెల్మ్. ఇక్కడంతా కోరికలు ఉంటాయి కాబట్టి, స్వార్థం ఉంటుంది కాబట్టి ఒకరినొకడు చంపుకోవడం, చీకటి, ఇక్కడంతా గందరగోళం. ఈ మంచి ఏరియాలో జ్ఞానం ఉంటుంది. దేవుడు అక్కడ సంబంధించినోడు, జ్ఞానం ఉంటుంది. అందుకే నాస్టిసిజం గురించి ఎవరికైనా తెలుసా? నాస్టిక్ గాస్పుల్స్, నాస్టిసిజం అంతా ఈ జ్ఞానానికి సంబంధించిన మాటలు మాట్లాడారు. సో 2 ప్రాంతాల కింద ఉంటాయి అని ప్లాటో ప్రతిపాదించాడు. ఆయన ఏమన్నాడంటే, మన శరీరం, ఈ శరీరం దీనికి సంబంధించింది. ఈ భూమి చెడ్డది, ఇక్కడున్న కోరికలు చెడ్డవి, ఈ కనిపిస్తున్న ఇది భూమికి సంబంధించింది, ఇది చెడ్డది. మనలో ఒక ఆత్మ ఉంటాడు. ఆత్మ ఆ ప్లేస్లో నుంచి వస్తాడు ఇక్కడికి. ఈ ఆత్మ మంచిది. ఈ ఆత్మ ఈ శరీరంలో బందీ అయిపోయింది. నేను క్రిస్టియానిటీ గురించి చెప్పట్లా, ప్లాటోయిజం గురించి చెబుతున్నా. ఆ మంచి ఆత్మ ఇక్కడికి వచ్చి బందీ అయిపోయింది. ఈ ఆత్మ ఈ శరీరంతో పాటు మనిషిలో ప్రాణం, సోల్ అనేది ఒకటి ఉంది. జీవం, ప్రాణం. జీవం అన్నారు, బైబిల్లో కొన్ని చోట్ల ప్రాణం అన్నారు. ప్రాణం అనేది ఒకటి ఉంది. ఈ ప్రాణానికి నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. సో మనిషికి జ్ఞానం ఎక్కువ ఉంటే, పైనుంచి వచ్చే జ్ఞానం, మనిషి ఈ ప్రాంతానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటాడు. మనిషికి జ్ఞానం తక్కువ ఉంటే ఈ ప్రాణం ఈ ప్రాంతానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. సో నువ్వు ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తే నువ్వు అంతగా ఎలివేట్ అయ్యి నువ్వు పరలోకానికి ఆ లోకానికి వెళ్ళిపోతావు, ఆ మంచి లోకానికి. ఇది ప్లాటో తీసుకొచ్చిన మాట. సో ఈ భూమి చెడ్డది, ఈ శరీరం చెడ్డది, ఈ భూమికి సంబంధించిన ఇవన్నీ చెడ్డయి. ఇది ప్లాటో పెట్టాడు. ఆ టైంలో భారతదేశానికి, ఐగుప్తు దేశానికి, ఏథెన్స్ దాకా వర్తకాలు జరిగాయి తెలుసా? సీ రూట్లో జరిగాయి, అరేబియన్ సీ రూట్. తర్వాత దగ్గర 5వ శతాబ్దం, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం 3వ శతాబ్దం టైప్కి చైనా నుంచి, ఇండియా మీద నుంచి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఇరాక్, ఇరాను, ఇప్పుడున్న జోర్డను, ఇజ్రాయెల్ మీద నుంచి టర్కీ, లెబనాను, టర్కీ, ఏథెన్స్ నుంచి రోమ్ దాకా ఒక పెద్ద రోడ్డు ఉండేది, బిజినెస్ రోడ్డు. దాన్ని సిల్క్ రోడ్ అంటారు. వర్తకం భూమి అంతా కనెక్టెడ్, తిరుగుతూ ఉండేది. మీరు ఎక్కడన్నా తాబేలు బొమ్మలు పెట్టడం చూసారా? క్యాష్ కౌంటర్ మీద చిన్న చిన్న మొక్కలు, లాఫింగ్ బుద్ధ. వాళ్ళు ఇండియా వాళ్ళు కాదు, చైనా దేవతలు వాళ్ళు. మరి మనోళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? ఆడికి లాభం వస్తుంది కదా, కాబట్టి పెట్టుకుంటే నాకు కూడా లాభం వస్తుందని. సో ఈ ఫిలాసఫీని ఇటు హైందవత్వంలోకి తెచ్చారు. స్వర్గం ఈ భూమి, ఈ భూమికి సంబంధించిన అన్ని పాపం. ఈ శరీరం, కోరికలు, పెళ్ళి, బంధాలు, గిందాలు అన్నీ పాపం. సో ఈ శరీరాన్ని నువ్వు కష్టపెట్టుకుని, ఈ శరీరాన్ని రిస్ట్రిక్ట్ ఎంత చేస్తావో, ఈ జైల్లో ఉన్న ఆత్మ లిబరేట్ అయ్యి ఏ దేవుడి దగ్గరికి వచ్చిందో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. దాన్ని ముక్తి అన్నారు వాళ్ళు. విముక్తి, ముక్తి, ముక్తి మార్గం అంటారు. ముక్తి రక్షణ కాదు, వాడేశారు రక్షణకి. సో అందుకే యోగా చేస్తారు. యోగా కాన్సెప్ట్ ఏంటి? బాడీని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటే, దీన్ని డిసిప్లిన్ చేస్తూ ఉంటే, దీంట్లో ఉన్న కోరికలు, దీంట్లో వచ్చిన నెగిటివిటీని అన్నిటిని మీరు నొక్కేస్తూ ఉంటే లోపల ఉన్న ఆత్మ ఫ్రీ అయ్యి వెళ్తాడు. లేదా ముక్కు నోరు మూసుకుని చీమలు కొడుతున్నా కూడా తెలియకుండా హిమాలయాలకు వెళ్ళి బాడీని యాక్టివేట్ చేయకుండా ఆత్మను మాత్రమే దేవుడితో కనెక్ట్ చేయడం తపస్సు. లేదా జన్మలు చక్రం అంటారు. నువ్వు మంచి పనులు చేసి శూద్రుడి నుంచి, అతి శూద్రుడి నుంచి శూద్రుడు, ఆ తర్వాత వైశ్యులు, ఆ తర్వాత క్షత్రియులు, ఆ తర్వాత నువ్వు ముక్తిలోకి. సో వాళ్ళు ఎందుకు ముట్టుకోరు మనల్ని? అంటరాంతనం ఎందుకు వస్తుంది అంటే, నువ్వు ఆ పైకి వెళ్ళేవాడు మళ్ళీ కిందకు వస్తావు అని ముట్టుకుంటే. అది ఫెయిత్కి సంబంధించింది. సో ఈ ఫిలాసఫీని వీళ్ళు బారో చేసుకున్నారు ఇండియన్స్, గ్రీక్లో నుంచి. మనకు చెప్పింది వేరు. శిల్పకళ కూడా ఇండియాలో డెవలప్ అయింది కాదు, గ్రీక్లో డెవలప్ అయింది.
ఆ గ్రీకులో డెవలప్ అయ్యి బుద్ధిజంలో నుంచి ఇండియాలోకి వచ్చింది శిల్పకళ. జైన్లు ఉన్న టైంలో కూడా శిల్పకళ లేదు. శిల్పకళకి ఆరిజిన్ కూడా గ్రీకే, తత్వజ్ఞానానికి ఆరిజిన్ కూడా గ్రీకే. సో ఇది కాన్సెప్ట్. ఇది కాకుండా ఇస్లాం, మన ఆచార క్రైస్తవత్వం, బైబిల్ గురించి మాట్లాడుతుంది ఆచార క్రైస్తవత్వం. దీంట్లో కూడా కాన్సెప్ట్ ఏంటంటే హెవెన్, దేవుడు, పరలోకం ఎక్కడో ఉన్నాడు, భూమి ఎక్కడ ఉంది. ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు యేసుప్రభుని నమ్ముకుంటే ఒకరోజు నువ్వు చచ్చిపోతావు, పరలోకంలో శాశ్వత కాలం ఉంటావు, లేకపోతే నరకంలో శాశ్వత కాలం ఉంటావని. ఇది ఈ చివరి దినాలు అన్న మాట గురించి నేను మాట్లాడుతున్నాను, నేను డీవియేట్ అవ్వాలా. ఎందుకంటే మనం అసలు ఏమి నమ్ముతున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో మనకు తెలియదు. ఇది బిబ్లికల్ వ్యూ కాదు, ఇది ఇస్లాం వ్యూ. జన్నత్, నువ్వు ప్రవక్త మహమ్మద్ ప్రవక్త చెప్పిన మాటలకి విధేయుడుగా నువ్వు జీవిస్తే, నువ్వు చచ్చిపోయి పైకి వెళ్ళిపోతే అక్కడ జన్నత్తులో, పరలోకంలో నువ్వు శాశ్వత కాలం ఉంటావని. మన శాశ్వత జీవితం పరలోకంలో అని మనకు బైబిల్లో ఎక్కడ ఒక్క వచనం కూడా ఉండదు. మనకు ట్రెడిషన్లో కొన్ని మాటలు వస్తాయి, మనం దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడని. ఎంతమంది ఉంటారు ఆ మాట విన్నారా? బైబిల్లో ఎక్కడ రెఫరెన్స్ చూపిస్తారా దానికి? మనం దేవుడు పని చేస్తే దేవుడు మన పని చేస్తాడని. మనం చెప్పాను కదా, సండే స్కూలు స్టోరీస్ మీద మన థియాలజీ కట్టాం. పెద్దలు చెప్పిన, పెద్దల మాట సద్దన్నం మూట అన్న మాట లెక్కలో పెద్దలు చెప్పినవి సండే స్కూల్లో చెప్పిన దాని మీదే థియాలజీ. అక్కడక్కడ చెప్పిన స్టోరీస్లో నుంచి, ఆ స్టోరీస్లో నుంచి సేవకులు ఇచ్చిన కంక్లూజన్సే మన థియాలజీ. సేవకుడు గుడ్డు అంటే కొంతమంది సింహం గుడ్డు పెడుతుంది అంటారు, సేవకుడు పిల్ల అంటే ఆ చర్చ్ వాళ్ళందరూ ఏం చేస్తారు, సో గుడ్డు డినామినేషన్ ఒకటి, పిల్ల డినామినేషన్ ఒకటి, ఇలా అయిపోయింది. అసలు సత్యాన్ని వెతకడానికి ఎవరు ప్రయత్నం చేయట్లా. ఇది లేదు క్రైస్తవత్వంలో, ఇది ఇస్లాం బోధ. క్రైస్తవత్వంలో యూదులు నమ్మింది ఏంటంటే, బైబిల్లో ఉన్నది కూడా ఏంటంటే, భూమి ఆకాశాలు వేరు వేరు ప్రాంతాలు కాదు. దేవుడు సృజించినప్పుడు భూమి ఆకాశాలని సృజించను, ఈ రెండు కలిసే ఉంటాయి. ఆకాశం అంటే ఆకాశం అన్న పరలోకం అన్న ఒకటే. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. తెలుగులో ఏమని రాశారు? భూమి ఆకాశములు అన్నారు, పరలోకాలని అనలా. హెవెన్ అంటే ఏంటి అంటే, భూమి అంటే ఈ నేల దృశ్యమైంది, ఈ పైన ఉంది చూసారా అదృశ్యమైంది, ఇది ఆకాశం, ఇది పరలోకం. పరలోకం అన్న ఆకాశం అన్న ఒకటే, స్కై అన్న హెవెన్ అన్న ఒకటే. అవి రెండు సినోనిమ్స్ బైబిల్లో. మనకి భాష తెలియకపోతే ప్రాబ్లం. ఒకసారి నేను ట్రైన్లో వస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన వాళ్ళ మనవరాల్ని తీసుకుని వెళ్తా ఉన్నాడు. పాతది జిక్కి పాట ఏదో వస్తుంది, ఓరే రాజా అని జిక్కి పాట వస్తుంటే ఆ బుడ్డది ఏదో అడిగింది ఆయన్ని. ఆయన దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అంటే ఏం లేదమ్మా, ప్రేమ ఎక్కువ అయితే, నాకు తెలిసి ఓరే రాజా అంటే ఏంటి అని అడిగినట్టుంది. ప్రేమ ఎక్కువైతే ఇప్పుడు అరే ఒరే అని పిలుచుకుంటాం కదా, అట్లానే ఆమెకి ఇష్టం ఆయన పిలుస్తుందని చెబుతున్నాడు. నేను అన్నాను, సార్ రేరాజు అంటే చందమామ, రాత్రిని పరిపాలించేవాడు. ఆ రేరాజు అన్న మాటని ఇప్పుడు మనం వాడటంలా, ఎందుకంటే మనకు సైన్స్ వచ్చిన తర్వాత ఆయన రాత్రిని పరిపాలించేవాడు కాదని తెలుసు. మనకి భూమికి ఒక శాటిలైట్ ఉపగ్రహం అన్న సంగతి తెలుసు. సో రేరాజు అన్న మాటను మనం వదిలేసాం. కానీ బైబిల్లో రాసినప్పుడు పగటిని పరిపాలించడానికి, రాత్రిని పరిపాలించడానికి అని రాశారు. సో రేరాజు అంటే రాత్రిని పరిపాలించేవాడని. ఓ రేరాజా అంటే అవునా బాబు, నేను ఇది ఆలోచించలేదా అన్నాడు ఆయన. ఎందుకు అంటే ఆ మాటలు మనకి ప్రాబ్లము. సో వీళ్ళేమన్నా భూమి ఆకాశాలు ఒకటే ప్రాంతం. బైబిల్లో ఏం చెప్పబడిందంటే, ఇప్పుడు మనం ఉన్నది దుష్టకాలం. ఈ దుష్టకాలం అంటే ఈ సమయం, ఈ టైం అయిపోయిన తర్వాత ఇంకొక టైం స్టార్ట్ అవుతుంది. ఇది దుష్టయుగం. ఈ యుగం అయిపోయిన తర్వాత ఇంకొక యుగం స్టార్ట్ అవుతుంది అని ఉంటుంది బైబిల్లో. చూడండి, నేను రెండింటికి కావాలని డిఫరెన్స్ పెట్టా. గలతీ పత్రిక 1:4 దేవుడు ఈ లోకం, మీరు జాగ్రత్తగా గమనించండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని. ప్రస్తుతము
ఈ దుష్ట కాలంలో నుంచి, ఈ ఈవిల్ ఏజ్లో నుంచి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభు సాల్వేషను మనకి జనరల్గా ఉండే ఐడియా ఏంటంటే, ఒక ఇల్లు ఉంది, ఇంట్లో జనాలు తగలబడిపోతున్నారు, ఇల్లంతా నాశనం అయిపోతూ ఉంటుంది. సో యేసు ప్రభు ఒక ఫైర్ ఆఫీసర్ లాగా వచ్చి ఆ ఇంట్లో ఉన్నవాడిని తీసుకుని వచ్చి మంచి ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడం. అదే కదా జనరల్గా రక్షణ అంటే క్రైస్తవులుగా మనకి యూజువల్గా ఉండే పిక్చర్ అట్లాంటిది. అంటే ఈ భూమి నాశనం అయిపోతుంది, భూమి అంతా గందరగోళం అయిపోతుంది, దేవుడు ఎక్కడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి పెడతాడు? పరలోకంలో తీసుకెళ్ళి పెడతాడు నమ్ముకున్న వాళ్ళని. కానీ అట్లా లేదుగా బైబిల్లో. ఎందుకు యేసు ప్రభు మన పాపాల నిమిత్తం చనిపోయాడు? ప్రస్తుతపు దుష్ట యుగము నుండి, దుష్ట కాలము నుండి మనల్ని రక్షించడానికి. ఎఫెసీ పత్రిక 2:6 ఉన్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహేశ్వర్యము రాబోవు యుగములో కనబరుచు నిమిత్తం అన్నాడు. ఎన్ని యుగాలు కనిపించినాయి? ప్రస్తుత దుష్ట యుగం ఒకటి, రాబో యుగం ఒకటి. మనం ఎన్నిసార్లు చదువుతాం కదా గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక. ఎప్పుడన్నా బైబిల్లో యుగాల గురించి మాట్లాడారా? మన యుగాలు అనగానే త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, హైందవుల గురించిన కాన్సెప్ట్లోకి వెళ్తాం. అది కూడా మళ్ళీ హిందూయిజంలోది కాదు, జైన్స్ది. అది జైన్స్ది హిందూయిజంలోకి తెచ్చుకున్నారు. దేవుడు ప్రస్తుత దుష్టయుగం నుంచి మనల్ని రక్షించాడు. ఇంకొకటి చూద్దాం, ఎఫెసీ పత్రికలోనే 1వ అధ్యాయం. ఆయన తన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండిబెట్టి ఉన్నాడని ఉంది. దిస్ ఏజ్ అండ్ ద కమింగ్ ఏజ్. ఈ కాలము, రాబోయే కాలం. ఈ కాలంలో నుంచి తప్పించడానికి యేసు ప్రభు మన పాపాల నిమిత్తం సిలువ మీద చచ్చిపోయాడు. దట్ ఇస్ వాట్ బైబిల్ సేస్. సో నేను మళ్ళీ వస్తున్నా. ఇప్పుడు టైం బాగలా, ఇది మంచి కాలం కాదు, దుష్ట కాలం అన్నాడు. ఎందుకు తెలుసా? ఈ దుష్ట యుగంలో, ఈ కాలంలో మరణం ఉంటుంది, పాపం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, నొప్పి, యుద్ధము, పేదరికము, న్యాచురల్ కెలామిటీస్, ప్రకృతి వైపరీత్యాలు ఉంటాయి. వీళ్ళు ఏమి నమ్ముతా వచ్చారంటే, ఈ గందరగోళాలు ఉన్న టైంలో దావీదుకి దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ప్రకారం మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజు వస్తాడు, ఒక ప్రభు అంటే రాజు అనే కదా, ఒక ప్రభు వస్తాడు. ఆ రాజునే వీళ్ళు ఏమన్నారు? మెస్సయ్య అన్నారు. సో ఆ రాజు వస్తాడు. ఆ రాజు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కాలంలో మేము పడుతున్న కష్టాలన్నీ పోయి ఆయన పరిపాలన చేస్తాడు. ఎందుకు? యెషయా లాంటి వాళ్ళు కూడా అదే ప్రవచనం ఇచ్చాడు. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టును, ఒక కుమారుడు అనుగ్రహించబడిన భుజాల మీద కదా, మితి లేకుండా దాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు. నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి సదాకాలము, ఒక రోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు, సదాకాలము ఆయన ఏం చేస్తాడు? పరిపాలన చేస్తారు. సో యూదులు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు బట్టి వాళ్ళకి ఏమర్థమైందంటే, ఇప్పుడు ఈ కాలం మంచిది కాదు, ఈ కాలంలో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, దేవుడు నియమించిన రాజు ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరెవరైతే మాకు ఈ కష్టాలు తీసుకొస్తున్నారో, మమ్మల్ని ఇట్లా వాడుకుంటున్నారో, వీళ్ళందరిని ఓడిచ్చేసి మాకు ఇంకొక యుగం, ఇంకొక కాలం స్టార్ట్ అవుతుంది అన్నారు. అది ఎవరెవరు చెప్పారయ్యా అంటే, నేను ఇవన్నీ మీరు వెరిఫై చేసి చదవండి, నేను సాల్మన్ గారికి ఇస్తా పీపీటీ. మలాకి చెప్పాడు, జెఫన్యా చెప్పాడు, జకరియా చెప్పాడు, ఒబేదియా చెప్పాడు, యెషయా చెప్పాడు. ఇట్లాంటి రాజు వస్తాడు, ఒకరోజు వచ్చుద్ది. ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఈ యుగం అంతా మారిపోయి, ఈ కాలం అంతా మారిపోయి ఇంకొక కాలం స్టార్ట్ అవుతుంది. దాంట్లో పునరుద్ధానం ఉంటుంది, నూతన సృష్టి ఉంటుంది, జీవం ఉంటుంది, నీతి ఉంటుంది, ఇంకా ఆకలి కాన్సెప్ట్ ఉండదు, బాధ కాన్సెప్ట్ ఉండదు. సింహం లేడిపిల్ల కలిసి గడ్డి మేస్తి, నాగుపాము పుట్ట దగ్గర చిన్నపిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు, జింక చిరతపులి ఒకే చోట పడుకుంటాయి. ఇవన్నీ మీకు పాత నిబంధన ప్రవక్తల్లో కనిపిస్తాయి. సో ఆ రాజు వచ్చిన తర్వాత ఈ యుగం మారిపోతుంది, ఇంకొక యుగం వస్తుంది. ఎక్కడ?
భూమి మీదే. వీళ్ళు నమ్మారు. వీళ్ళు నమ్మిన టైంలో యేసు ప్రభు వచ్చి నేను మెస్సయ్య అన్నాడు. అప్పుడు వాళ్ళు ఎవరున్నారు? రోమియోలు ఉన్నారు అక్కడ. విపరీతమైన ట్యాక్సులు ఉన్నాయి. మనకు అన్నీ సుత్తి పనులు చేస్తాం. బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి. ఎందుకు ఉంది సందడి? యేసుప్రభు పుట్టినప్పుడు ఉందా? ఇప్పుడు ఎక్కడో ఆదిలాబాద్, నిర్మలో, లేకపోతే శ్రీకాకుళం, విజయనగరంలో, గలిలియా, నజరేత్ ఉంటే, కింద మహబూబ్ నగర్లో యోదయ, యెరూషలేము ఉంటే, 9 నెలలు గర్భంలో ఉన్న భార్యని ఇల్లు చూసుకోవడానికి కూడా టైం లేకుండా గబగబా గాడిద మీద మోసుకురావాల్సి వచ్చిన పరిస్థితి. సందడా? సంబరాలా? అది వేరే వాళ్ళు పండగ అంటే సందడి సంబరాలు ఉండాలి కాబట్టి క్రైస్తవత్వంలో కూడా సందడి సంబరాలు తెచ్చుకున్నారు. ట్యాక్సులు కట్టలేని పరిస్థితి, విపరీతమైన భయంకరం. అసలు యెరూషలేం పట్టణంలోకి ఎంటర్ అవుతుంటేనే ఎట్లా ఉంటుంది తెలుసా? యెరూషలేం పట్టణం బయట అన్ని శిలువల మీద జనాలు చచ్చిపోయిన శవాలు. ఎంట్రన్స్, సిటీలోకి ఎంట్రన్స్ వస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, లైట్లు, ఎట్లా ఉండదు యెరూషలేము. రోమన్స్ పరిపాలిస్తున్న ఏ సిటీలోకి వెళ్తున్నా ఆ సిటీ బయట ఏముంటాయి తెలుసా? ఎవరెవరైతే ట్యాక్స్ కట్టలేదో, ఎవరెవరైతే ఎదురు తిరిగారో, ఎవరెవరైతే హక్కుల గురించి మాట్లాడారో, ఎవరెవరైతే రాజుగారి గురించి మాట్లాడారో వాళ్ళందరూ శవాలు సిలువల మీద ఉంటాయి. యెరూషలేములోకి రోమా ప్రభుత్వం పరిపాలించే సిటీలోకి వెళ్ళాలంటే జనాలకి లోపల భయం వేస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా నేను ఆడుంటాను పైనని. సందడి లేదు, సంబరాలు లేవు యేసుప్రభు పుట్టినప్పుడు. మన దౌర్భాగ్యం ఏంటంటే అట్లాంటి పాటల మీద మనం పండగలు చేసుకుని దాన్ని ధ్యానిస్తాం. భయంకరమైన పరిస్థితులు యేసుప్రభు వచ్చి నేనే మెస్సయ్య అన్నాడు. ప్రవక్త కూడా, బాప్తిజం ఇచ్చే యోహాను కూడా ఈయనే అని చెప్పాడు. సో వీళ్ళకి ఏమొచ్చింది? అరే ఈయన వచ్చాడంటే ఇక నెక్స్ట్ ఈ యుగం పోయి, ఈ రాజ్యం పోయి ఆయన రాజ్యం వస్తుంది, అయిపోయింది, నేను ఇది చెప్పి ముగిస్తా అని వీళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ ఏమైంది? సిలువేశారు ఆయన్ని. జనాలు కన్ఫ్యూజ్ అయింది. మెస్సయ్య ఈయనేనా? ఈయన మెస్సయ్య అయితే మరి ఎందుకు? యోధా ఇస్కరియోతు అప్పగిచ్చింది కూడా అందుకే. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లాగడం చూశాడు ఆయన. దయ్యాలు మాట వినటం చూశాడు. చెయ్యట్లంటే తుఫాన్ ఆగిపోవడం చూశాడు. ఆయన నక్సలైట్ గ్రూప్ లాంటివాడు. ఇంత పవర్ వండుకుని రోమల్ని ఏం చేయట్లేదు, అప్పగిచ్చామనుకోండి వాళ్ళు వస్తారు. ఈయన పవర్ ముందు వాళ్ళు నిలబడతారు. డబ్బులు వస్తాయి, స్వాతంత్రం వచ్చి దీని ఆ పని కాకుండా వేరే పని చేస్తాడు. ఆ పని ఆ ఆలోచన యోహానుకు కూడా వచ్చింది. బాప్తిజం నువ్వేనా ఇంకెవరైనా కోసం ఉన్నారు సాక్ష్యం చెప్పినాడే. అప్పగిచ్చాడు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. సిలువ మీద చచ్చిపోయారు. వీళ్ళకి ఏం అర్థం కాల. చచ్చిపోయిన ఆయన 3వ రోజున ఏం చేశాడు? తిరిగి లేచాడు. అంటే నాశనం అయిపోయిన దాంట్లో నుంచి ఒక క్రొత్త లైఫ్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా రాబోవు యుగము యేసు ప్రభు పునరుద్ధానుడైనప్పుడు దేవుడు ఆ రాబోవు యుగాన్ని యాక్చువల్గా స్టార్ట్ చేశాడు. వీళ్ళేమో ఇమీడియట్గా డైరెక్ట్గా వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ బైబిల్లో దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో యూదులు ఫెయిల్ అయ్యారు. రాబోయే యుగం మన హృదయాల్లో, మన అంతరంగాల్లో స్టార్ట్ అయ్యి మనలో నుంచి బాహ్యంగా అది బయటకు వస్తుంది. ఏమన్నాడు పండగ రోజు యేసయ్య? నా యందు విశ్వసించి దప్పికొన్న వారులారా నా వద్దకు రండి. నా యందు విశ్వసించిన వారిలో నుంచి, మనలో నుంచి రావాలి ఆ జీవజలం. మనలో నుంచి జీవజలం ఎక్కడి నుంచి వస్తుంది? నది ఎక్కడి నుంచి వస్తుంది? యెహెజ్కేలు 48లో మందిరం మీద మందిరంలో సింహాసనం కింద నుంచి నీళ్లు. ఇప్పుడు మనలో నుంచి జీవజలం వస్తుందంటే మన శరీరం ఏంటి? మందిరము. ఈ మందిరంలో దేవుని యొక్క పరిపాలన, రాజ్యం. ఆ సింహాసనంలో నుంచి నీళ్లు. ఇది వచ్చి ఏం చేస్తుంది? మృత సముద్రాన్ని. సో బైబిల్ ఏం చేసింది అంటే అది ఇమీడియట్గా ఇట్లా జరిగేది కాదు. నూతన యుగం అన్నది మనలో నుంచి దేవుని రాజ్యం ఈ లోకంలోకి తీసుకొస్తారు అని. సో మనకి ఈ చివరి దినాల అంతంలో అంటే ఈ టైంలో ఇది చివరి దినాలు. మనకి చివరి దినాలు అనగానే హాలీవుడ్ సినిమాలు గుర్తొస్తాయి. సునామీలు రావడం, భూకంపాలు రావడం, భూమి గందరగోళం అయిపోవడం, లాస్ట్ డేస్ అంటే అది అనుకుంటాం. కాదు.
యేసు ప్రభువుని సిలువేశారు చూసారా, అవి లాస్ట్ డేస్. నేను ఇక్కడతో ఆపుతున్నా, దీన్ని కంటిన్యూ చేద్దాం. మన అవగాహనని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే బైబిల్ని మనం జాగ్రత్తగా చదువుకునే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. మార్నింగ్ మనం వాట్సాప్లో పెట్టుకున్నట్టుగా వాక్యం ఎందుకు ఇవ్వబడింది, వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి, ఎలా ఇవ్వబడింది, ప్రాపంచిక దృక్కోణాలు, వరల్డ్ వ్యూస్ అని అంటారు ఇంగ్లీష్లో, వాటిని ఎలా అర్థం చేసుకోవాలా, అక్కడ వరకు మనం మాట్లాడుకున్నాం. కరిక్యులం ప్రిపేర్ చేసాము దీనికి. ఖచ్చితంగా దాదాపు ఒక 5 to 6 క్లాసెస్ వరకు రవికాంత్ గారు మనతో మాట్లాడుతూ ఉంటారు. అక్కడక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆల్రెడీ ఇప్పటికి కొంచెం మనకు అర్థమైంది, కొంచెం మనం ఎక్కడ బైబిల్లో రాంగ్ కాన్సెప్ట్లో ఉన్నాం, రాంగ్ వ్యూలో ఉన్నాం అనేటువంటి విషయాలు. సో ఒక సలహా ఏంటని అంటే, ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే డౌట్తోనే ఉండిపోమాకండి. ఈయన తప్పు చెప్తున్నాడు రా అనేటువంటి ఆలోచనతో ఉండిపోమాకండి. మీరు ఏ సమయంలోనైనా మీరు ఇలా చెప్పారు కదా, దీన్ని కొంచెం వివరించగలుగుతారా అని చెప్పేసి మీకు ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఆయన గారు చెప్పేటప్పుడు బిబ్లికల్ బేస్ చూపెట్టకపోతే అసలు ఒప్పుకోవద్దు. బిబ్లికల్ బేస్ చూపెడితేనే ఆయన గారిని ఒప్పుకోవాలా. ఎవరైనా అంతే, ఎవరు మాట్లాడుతున్నప్పటికీ కూడా బైబిల్ బేస్ చూపెడితేనే ఒప్పుకోవాలా, లేకపోతే ఒప్పుకోవడానికి వీల్లేదు. ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తూ ఉన్నాను. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపా సమయాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బైబిల్, అందుకోసం బైబిల్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు కదా, రాయబడినటువంటి పద్ధతిని బట్టే మనం బైబిల్ని చదవాలా, పుస్తకాన్ని చదవాలా. ఆ పుస్తకాన్ని ఇంకొకలాగా చదివితే తప్పు మార్గంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత తీరా ఎక్కడికి వెళ్తామన్నామని చూస్తే ఎక్కడికి వెళ్ళాం, అక్కడే ఉన్నాం అనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఎలాగూ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు, అసలు ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి, లేఖనాల యొక్క ఉద్దేశం ఏంటి, ప్రాపంచిక దృక్కోణాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రపంచంలో ఎలాంటి విషయాలు ప్రజలు చూస్తూ ఉన్నారు, మనం ఎలాంటి దృక్కోణాన్ని కలిగి ఉండాలా అనేటువంటి విషయాలు ఈ రోజు వరకు మనం మాట్లాడుకున్నాం. మీకు ఏ టాపిక్స్ కవర్ చేయబోతా ఉన్నాం అనేది కూడా నేను రేపు వాట్సాప్లో నేను మీకు పెట్టేస్తాను. నేను వాటి విషయం కూడా ప్రార్థన చేసి మీరు సిద్ధపడి ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక 5 to 10 minutes ఒకవేళ ఏదైనా ప్రశ్న ఉంటే ఇప్పుడు అడిగేయచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఈరోజు జరిగినటువంటి సెషన్లో ఎస్ ప్లీజ్. యుగము పెట్టుకోండి. అంటే దుష్ట యుగము, దుష్ట కాలము. యుగము అన్న కాలము అన్న ఒకటే. ఇప్పుడు అంటే బ్రిటిష్ వాడి కాలం, పరిపాలన కాలం అన్నాం అనుకోండి, బ్రిటిష్ వాడి యుగం అది. ఇప్పుడు కేసీఆర్ యుగం అయ్యి రేవంత్ రెడ్డి యుగం అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంని యుగం అన్నారు. స్పాన్ ఆఫ్ ఇయర్స్, కాలం సార్, ఆ టెన్యూర్ అనొచ్చు. అట్లానే యాడ్ చేస్తున్నాను. అంటే ఆ దుష్ట యుగము అన్నప్పుడు ఏదైతే ఈ ప్రపంచంలో దుష్టత్వము, దుర్నీతి నిండి ఉన్నదో దానికి ఒక పర్టిక్యులర్ సొల్యూషన్ వచ్చిన దగ్గర నుండి యుగం మారిపోయింది. యేసుప్రభు వచ్చిన దగ్గర నుండి, యేసుప్రభు పునరుద్ధాన దగ్గర నుంచి మారింది. అంతకు ముందు వరకు కూడా దుష్ట యుగమే, దుర్నీతి, దుష్టత్వంతో నిండి ఉన్నటువంటి యుగం. అది కూడా ఉంది. ఈ రెండు ప్యారలల్గా నడుస్తుంది. చెప్పండి. రెండు ప్యారలల్గా నడుస్తున్నాయి. అది నడుస్తుంది. ఈ నూతన యుగం చిగురించింది. నూతన యుగం యాక్చువల్గా ఇప్పుడే బడ్డింగ్ అయ్యి యేసు ప్రభు పునరుద్ధానం నుంచి ఇది టేక్ ఓవర్ చేస్తుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్, 4 రాజ్యాల విగ్రహం దానియేలుకు కనిపించింది.
రాజుకి. మనుషుల చేత చెక్కబడింది ఇంకొక రాయి. వీళ్ళ టైంలో ఈ రాయి వచ్చి దీన్ని కొట్టింది. ఈ దుష్టయుగంలో ఉన్నాడు. ఈ చిన్న రాయి స్లోగా పెద్ద పర్వతం కింద మారింది. అంటే ప్రోగ్రెసివ్గా టైం తీసుకుంది. ఆ పెద్ద పర్వతం అయి భూమి అంతా నింపేసిందని. ఆ రాయి దేవుని రాజ్యం అన్నాడు. ఆ యుగం వీళ్ళు పరిపాలించిన యుగం పోయి దేవుడే పరిపాలించే యుగం ఇంకొకటి వస్తుంది. సో అది యేసు ప్రభు పునరుద్ధానం టైంలో స్టార్ట్ అయింది. దాని తర్వాత యాక్చువల్గా మీరు వరల్డ్లో చూస్తే, హిస్టారికల్గా చూస్తే, మిషనరీ వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాతే హ్యూమన్ రైట్స్ కావచ్చు, డిగ్నిటీ ఆఫ్ లైఫ్ కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, అన్నీ కూడా చర్చ్ ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయ్యి నడిచినాయి. వాట్ ఎవర్ అడ్వాన్స్మెంట్ దట్ వీఆర్ సీయింగ్ ఇన్ ద సొసైటీ ఈజ్ బికాస్ ఆఫ్ ద న్యూ ఏజ్ that started with the resurrection of Jesus Christ. ప్రకటన గ్రంథంలో స్పెసిఫిక్గా సెకండ్ కమింగ్ అని ఎక్కడ ఉందా? లౌదోకియా సంఘంతో మాట్లాడి నేను నాక్ చేస్తాను, మీరు తలుపు తీస్తే నేను మీ దగ్గరకు వస్తాను అన్నాడు కదా. అదేం కమింగ్? ఎఫ్ఎసి సంఘంతో మాట్లాడతా ఇదిగో నేను వస్తాను, మొదటి ప్రేమ కానీ మీ దగ్గర కనిపించకపోతే మీ దీపస్తంభాన్ని, అదే కమింగ్. ప్రకటన గ్రంథం ఫైనల్ అంటే అసలు ప్రకటన గ్రంథంని అర్థం చేసుకోవాలి అంటే ఫైనల్గా ఏం జరిగింది అనేది కనిపించాలి. ఇదిగో దేవుని నివాసం తన ప్రజల మధ్యలో ఉంది. సో దేవుడు మానవులతో జీవించడానికి దేవుడు చేసిన ప్రణాళిక కనిపిస్తుంది. మనం దాని గురించి వస్తాం. యాక్చువల్గా ఇప్పుడు ఈ సిరీస్ ఆఫ్ టాక్స్లో వీ విల్ బీ డీలింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఇంకా అంటే మీరు సాటిస్ఫై అవుతున్నారా ఆన్సర్తో, లేకపోతే ఒట్టిగా తలూపేస్తున్నారా? రైట్, ఎస్ ప్లీజ్. మనం అక్కడికే వెళ్తున్నామండి. ఉంది అని చెప్పడానికి ఈరోజు ఇంట్రడక్షన్. ఉంది అని అర్థమైన తర్వాత దాన్ని ఎట్లా మనం దాంట్లో ఉన్న సత్యాన్ని ఇంటర్ప్రెట్ చేయాలో, అర్థాన్ని సంగ్రహించాలో అది నేర్చుకుంటున్నాం. మనం దాంట్లోకి వెళ్తాం. ఈరోజు ఒకటే పాయింట్ రైటరు ఒక ఉద్దేశంతో రాయించాడు పరిశుద్ధాత్ముడు. దాని ఓరియంటేషన్లోనే బైబిల్ చదవాలి, కానీ మనకి నచ్చినట్టు మనం బైబిల్ని వాడకూడదు, చదవకూడదు. అంతవరకే ఈరోజు ఇంట్రడక్షన్ వరకే చెప్పాం. ఇంకేమన్నా? క్లోజ్ చేద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ 2024 సంవత్సరంలో సాల్ట్ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. బైబిల్, మా చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఎందుకు ఇవ్వబడింది, వాక్యం యొక్క అంతిమ ఉద్దేశం ఏంటి, ఈ సృష్టికర్తకు సృష్టికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, ఎలా ఇవ్వబడింది వాక్యం, మా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మానవులు ఎలాంటి దృక్కోణాలు కలిగి ఉన్నారు, ఎలా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళ జీవితాన్ని గురించి, ఒక విశ్వాసిగా మేము ఎలాగ ఆలోచించాలా లేఖనాలు కలిగినటువంటి వారంగా లేఖనాలను సరిగా అర్థం చేసుకున్నప్పుడు ఈ విషయాలకు సంబంధించినటువంటి మాటలు వినడానికి నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. మీ దాసులు మాతో నిలబడి మాట్లాడుతూ ఉండగా మా అందరికీ అర్థం చేసుకోవడానికి, ఒకవేళ అర్థం కాకపోతే మరలా అడిగి తెలుసుకోవడానికి మీరు కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. చేరి ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి.
మరి ఒకసారి మేము ఈ రీతిగా కలుసుకొని ఇంకా అనేకమైనటువంటి విషయాలు నేర్చుకునే కృపను మాకు అందరికీ అనుగ్రహించమని, ఏ విధము చేతను నాయన మేము సత్యములో నుండి తప్పిపోకుండా సత్యములోనే ప్రతిష్ఠ చేయబడ్డకు కారణం సత్యమే మమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. అలాగను మేము ఉండుటకు సహాయాన్ని దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి ఉన్న మనకును, మన కుటుంబాలకును, సంఘమునకును, సకల పరిశుద్ధులకును తోడైండునుగాక. ఆమెన్.